ఒక పక్కన ఒక మరణం చూసింది, ఒక పాడెను చూసింది. మరలా ఇప్పుడు తన ఇంట్లో రెండో పాడెను చూస్తుంది. ఆ రెండో పాడెను చూస్తుండగా యేసయ్య ఆ పాడెను ముట్టాడు. పాడెను ముట్టగానే మోస్తున్న వాళ్ళు ఆపారు, మోస్తున్న వాళ్ళు ఆగిపోయారు. ఆ బాలుని తన్నాడు, లే అన్నాడు. లేచి ఆయన ఇంకా కిందకి దిగల, బాగుంది అన్నాడు. దిగి మాట్లాడసాగాను. ఏం మాట్లాడాడు? ఆ కాలంలో ఒక ఆచారం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో కుమారుడు మరణిస్తే ఆ ఊరిలో ఉన్నవాళ్ళు, ఆ వీధిలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అబ్బాయి బట్టలు తీసుకోవాలి. తీసుకోకపోతే వాళ్ళకి అపచారం. అందువలన తల్లే పిలిచి ఏమంటదంటే, మా అబ్బాయి బట్టలు అందరూ వాళ్ళ సైజులో వచ్చేసేసి అందరూ బట్టలు ధరించుకొని పాడి తీసుకెళ్తున్నప్పుడు అందరు కలిసి ఏం చేయాలి? ఆ అబ్బాయి బూట్లు, సాక్స్లు, షర్టు మొత్తం ధరించుకుని అందరు ధరించుకుని వాళ్ళు వెళ్తారు. వెళ్తూ ఉంటుంటే అబ్బా ఈ అబ్బాయి బట్టలు రా అందరూ ధరించుకొని వెళ్తున్నారంటారు. కానీ లెగ్గానే ఆ భక్తుడు అంటాడు, ఏమన్నా తెలుసా? రే ఆ బట్టలు నాదిరా, ఆ సొక్క నాదిరా, ఆ ప్యాంట్ నాదిరా, ఆ బూట్లు నాదిరా, ఆ కోట్ నాదిరా, ఆ టై నాదిరా, ఏయ్ అగా నాకు ఇచ్చాయి అన్నాడంట. ఈ రోజున నీ పాడిని ముట్టబోతున్నాడు, ఆయన ఆపబోతున్నాడు. నీది కలిగిన ఉద్యోగం ఎవడైతే తీసుకున్నాడో నువ్వు అనబోతున్నా ఆ ఉద్యోగం నాది, ఆ దయ్య నాది, ఆ వస్త్రం నాది, ఆ కారు నాది, నా ఇల్లు నాది, ఆ స్థలం నాది. దేనితైతే నష్టపరుచుకున్నావో నా దేవుడు అనేది మరలా నేను నీకు తిరిగిస్తాను అన్నాడు.